విపక్ష మహిళా ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లోక్సభలో ప్రధానిపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీలు జ్యోతిమణి సహా పలువురు విపక్ష మహిళా ఎంపీలు ఖండించారు. తమ మీద నిరాధార ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాస్తున్నారని 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని లేఖలో ఆక్షేపించారు. తమ నిరసన ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగానే కొనసాగిందని గుర్తు చేశారు. విపక్ష మహిళా ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లోక్సభలో ప్రధానిపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీలు జ్యోతిమణి సహా పలువురు విపక్ష మహిళా ఎంపీలు ఖండించారు. తమ మీద నిరాధార ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాస్తున్నారని 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని లేఖలో ఆక్షేపించారు. తమ నిరసన ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగానే కొనసాగిందని గుర్తు చేశారు. సభలో తామెవరూ హింసకు దిగాలనుకోలేదని, తమ మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేసి ప్రతిష్టను దెబ్బతీశారని లేఖలో పేర్కొన్నారు. విపక్ష మహిళా ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లోక్సభలో ప్రధానిపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీలు జ్యోతిమణి సహా పలువురు విపక్ష మహిళా ఎంపీలు ఖండించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగానైతే అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పుడైతే రాష్ట్రపతి ప్రసంగం తర్వాత లోక్సభలో జరిగినటువంటి చర్చకు చివరగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ను కూడా ఖరారు చేసినటువంటి సమయంలో అప్పుడు పెద్ద ఎత్తున సభలో ఆందోళన జరిగింది. ఆ సమయంలో ప్రధానమంత్రి మాట్లాడకుండానే లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ఏదైతే చర్చను కూడా క్లోజ్ చేశారు. సో ఈ విషయం సందర్భంగా జరిగినటువంటి కొన్ని విషయాలను ఆ మర్నాడు స్పీకర్ సభ ప్రారంభం కాగానే నిన్న జరిగినటువంటి ఆందోళన సమయంలో ప్రధానమంత్రిని సభకు రావద్దని చెప్పి తానే చెప్పాను, ఎందుకంటే సభలో ఆయన పైన దాడి జరిగే అవకాశం ఉందంటూ కూడా ఆయన స్వయంగా ఆన్ ది ఫ్లోర్ వ్యాఖ్యలు చేశారు. సో ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కూడా కొంత సీరియస్గా తీసుకున్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు అంటే ఏం చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున ఆలోచనలు చేసిన తర్వాత మొదట మహిళా ఎంపీలందరూ కూడా అంటే తామందరం కూడా లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు అంటే చర్చించడానికే, ప్రజా సమస్యలను లేవనెత్తడానికే సభలకు వచ్చాం, కానీ ఎవరిపై ఎటువంటి దాడులు చేయడానికి రాలేదు. సో స్వయంగా లోక్సభ స్పీకర్ ఇటువంటి కామెంట్స్ చేయడం ఖచ్చితంగా మా ప్రతిష్టను దిగజార్చే విధంగానే ఆయన కామెంట్ చేశారంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే 3 పేజీల లేఖ కూడా రాశారు. ఆ లేఖ పైన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణితో పాటు మిగతా ఎంపీలందరూ కూడా సంతకం చేశారు. సో ఈ లేఖలో ఉన్నటువంటి కొన్ని అంశాలను కనుక పరిశీలిస్తే ఈ లోక్సభలో ప్రధానిపై దాడికి సిద్ధమయ్యేటువంటి ఆరోపణలు మొత్తం కూడా ఖండిస్తున్నామనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ఈ మహిళా ఎంపీల పైన కావాలనే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు అంటే తమ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఒకవైపు అంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ విషయంలో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తే ఆయనకు మైక్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. సో అంతేకాదు ఆ సమయంలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి 8 మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇంకోవైపు తామంతా కూడా లోక్సభలో ప్రజాస్వామ్యయుతంగానే శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ కూడా సభలో ఎక్కడా కూడా హింసకు దిగాలనేటువంటి ఆలోచన తమకు లేదు, అటువంటి ప్రయత్నం కూడా తాము చేయలేదంటూ మహిళా ఎంపీలు ఇక్కడ స్పష్టం చేశారు. మొత్తానికి తాము దాడి చేస్తామని చెప్పి స్పీకర్ ప్రకటించడం మాత్రం
సరైంది కాదు అంటూ వాళ్ళ లేఖలో పేర్కొన్నారు. సో లోక్సభ స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండాలి. Right. అంటే అటు అధికార పక్షమైనా సరే, మరోవైపు ప్రతిపక్షమైనా సరే, ఎవరైనా సరే అందరికీ సమానంగా ఉండాలి. కానీ కావాలని ప్రతిపక్ష నేతలను కానీ లేదంటే మహిళా ఎంపీలను మాత్రం టార్గెట్ చేయడం సరిగ్గా లేదు అంటూ కూడా ఆ ఎంపీల లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం అంటే ప్రతిపక్ష నేతకు ఈ రోజు కూడా మాట్లాడేందుకు అవకాశం దక్కలేదంటూ ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దానికి అనుగుణంగా అవసరమైతే స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా సిద్ధమవ్వాలేందుకు అందుకోసం కొంత చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.